దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానమును పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 కలిసి ఉన్నవి. అయితే మధ్య భాగంలో అంటే 11వ లైన్ నేను చదువుతా ఉన్నాను. రోమీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 7 వచనాలలో మధ్య భాగాన చదువుతున్నాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుడు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. దేవుడు లేఖనాలు ఆశీర్వదించుగాక. ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొనుచుండగా అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన తెలియజేస్తూ, ఆయన దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకోమన్నారు. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొనుచుండగా ఆయన యొక్క పుట్టుకను, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకొనుచుండగా ప్రభు ఆయన ఈ లోకమునకు రాకమునపై అనేక ప్రవక్తల నోట ఆయన ఈ లోకానికి వస్తాడని ఆయన తెలియజేసిన వాడుగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ప్రభు లోకానికి వస్తాడు అని ఆయన జనముల గురించి తెలియజేయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఆది కాండం 3:15 నుండి ఆమె సంతానం అన్నాడు. అక్కడ ఆమె సంతానం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉపయోగించిన పదం ఏమిటంటే ఆమె సంతానం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు కన్యక గర్భమైతే కుమారుని కనుడని ఆ లేఖనానికి ఆది కాండంలో 3:15 మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయంలో అబ్రహాముతో నిబంధన చేస్తూ, నీ సంతానము భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునన్నాడు. నీ సంతానము మూలముగా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునన్నాడు. ఆయన ఆ సంతానములు కూడా గలతీ పత్రికలో మనం చూసినట్లయితే ఆ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తే అన్నారు. అలాగైతే అపోస్తలుడైన పౌలు దావీదు సంతానం నుంచి ప్రభు వస్తాడని ఆయన తెలియజేస్తా ఉన్నారు. దావీదు భక్తుల జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తుంటే దావీదుకి ఇచ్చిన ధన్యత గొప్పని ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రభువు ఆ గోత్రం నుంచి రావడానికి ఆయన ముందుగానే సంకల్పించిన సంకల్పాన్ని ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ప్రభు దావీదుతో ఆయన నిబంధన చేశాడు, నీ సంతానమును శాశ్వత కాలం వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. శాశ్వత కాలం అంటే దానికి ముందుకు వెళ్తున్నా ఆ సంతానంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తాడని ఆయన ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియజేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన దావీదు సంతానంలో పుట్టినన్నాడు. దావీదు ఆయన గోత్రం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తాడని ఆయన ముందుగానే తెలియజేసినట్లుగా చూస్తా ఉన్నాం. కారణం ఏమిటంటే వాస్తవానికి
ఆయన ప్రభువు యేసుక్రీస్తు పుట్టింది కూడా యూదా గోత్రపు వంశంలోనే. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఆయన దావీదు కుమారుడుగా ప్రభువు యేసుక్రీస్తు పిలువబడినట్లుగా చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దావీదు ఆయనకి ఇచ్చిన ఘనత ఎంత గొప్పది పిల్లల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ఆ గ్రంథం విప్పడానికి ఏది ఎవరు కనబడనందున అక్కడ నేను ఏడ్చుచుండగన్నాడు భక్తులైన యోహాను. అప్పుడు ఒక దూతను చెదిగో యూదా గోత్రపు సింహము ప్రభువు యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడింది. ఆయన యూదా గోత్రపు దావీదు చిగురైన మాట అక్కడ ఉపయోగించబడింది. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం. పుట్టినట్లో దావీదు వేరు అన్నాడు. దావీదు వంశమునకు వేరు ఆయనే, చిగురు ఆయనే. ప్రభువు యేసుక్రీస్తుని గురించి అక్కడ రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. స్పష్టంగా ప్రభువే అన్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, నేను దావీదు సంతానములు యూదా గోత్రం నుంచి ఆయన దావీదు సంతానములు, దావీదు వేరు చిగురు నేనే అన్నాడు. ప్రభువే ఆ మాటలు పడినట్టు చూస్తా ఉన్నాం. అయితే ఆయన దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు మన జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన ఈ లోకంలోకి వస్తారని ముందుగానే తెలియజేయబడినట్లుగా చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథంలో 9:6 చూస్తా ఉన్నాం. ఏలయనగా శిశువు పూజను కుమారులకు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉన్నను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, వ్యక్తుల తండ్రి, సమాధానకర్తలు అభివృద్ధిని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నాడు. ఆయన లోకంలో రాజ్యములకి ఆయన యొక్క గొప్పతనంతా అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 7:14 ఉన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడి ఉన్నాడు. అలాగైతే ప్రభువు యేసుక్రీస్తును మన జ్ఞాపకం చేసుకుంటున్నగా ఆయన దావీదు సంతానమును పుట్టి ఉన్నాడు. శరీర రీతిగా ఆయన ఈ లోకములకు రావడానికి ఆయన ఇశ్రాయేలు జాతులైన 12 గోత్రాల్లో ఆయన దావీదు గోత్రమును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే సువార్తలలో మనం చూస్తూ ఉండే వాక్యానికి ఆ గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడని పిలిచారు. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడే కాదు. లూకా సువార్తలో చూస్తే, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో ప్రభువుని మనం చూస్తా ఉంటే ఇతడు మరియ కుమారుడు కాడా అన్నాడు, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా అన్నాడు, ఈయన యేసేపు కుమారుడు కాడా, ఈయన మనుష్య కుమారుడు కాడా, అనేక నామములకు ప్రభువు పిలువబడుతున్న చూస్తా ఉన్నాం. ఆయన శరీర రీతిగా మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే పరిశుద్ధమైన దేవుని ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా మహిమా ప్రభావంతో నిరూపించబడ్డాడు. అలాగైతే ప్రభువు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి పరిశుద్ధమైన దేవుని ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా పిలువబడినట్టుగా చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథములు 2వ అధ్యాయంలో మనం చూస్తే 6 వచనాలు చూసి, ఇదివరకు నా కుమారుడు నేను కనియన్నానన్నాడు. ఆయన పునరుద్ధరణుడు తిరిగి లేకపోయినప్పుడు దేవుడు తన కుమారుని ఆయన తెలియజేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటున్నారా, ఆయన పుట్టుకను ఎంతో విశేషంగా మనం ఆయన చూస్తా ఉన్నాం. ఎందుకు ఆయన ఈ లోకంలోకి రావడానికి అసలు ఏమి అవసరమని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే, లూకా సువార్త 2:10 అన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం, నేను దావీదు పట్టణమందు నేను మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణము, దావీదు పట్టణము, దావీదు సంతానము, దావీదు వేరు చిగురని ప్రభు పిలువబడినట్లు మనం చూస్తా ఉన్నాం. దావీదుకి ఇచ్చిన ఘనత గొప్పది. అందుకే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు, ఆయన దావీదు సంతానములో పుట్టి ఉన్నాడు. లూకా సువార్త 2:10 మనం చూస్తా ఉన్నాం, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీదలకు పుట్టి ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు పుట్టుకల గురించి మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన యూదులకు రాజుగా ఆయన పుట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యూదా ప్రజలకు ఆయన రాజుగా పుట్టినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తా ఉన్నాం.
ప్రభు ఆయన పుట్టిన తోడనే ఒకటి రక్షకుడిగా ఆయన పుట్టాడు, రెండు ఆయన రాజుగా పుట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు ఆయన పుట్టుక విశేషమైనది. ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకొనిచుండగా ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. మన పుట్టుకకు ప్రభు యొక్క పుట్టుకకు చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకే ప్రభు మన జ్ఞాపకం చేసుకుంటుండగా ఇది గొప్ప ఆశ్చర్యం, కన్యక గర్భవతి మానవులు సర్వోన్నతుల శక్తి నుండి నమ్ముకును. ఇదిగో పుట్టబో వాళ్ళు పరిశుద్ధులు అని లోకాస్వార్తలో మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ యేసుక్రీస్తు ఆయన పుట్టుకతోడనే పరిశుద్ధుడు, ఆయన పుట్టుకతోడనే రక్షకుడు, ఆయన పుట్టుకతోనే ఆయన రాజుగా పిలువబడ్డాడు. ఈ రాజుగా ప్రభుత్వ యేసుక్రీస్తు ఆయన పిలువబడ్డాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు సత్రముల స్థలము లేదు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు ఆయన లోకములు ఆయనకు సత్రముల స్థలము లేదు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షకుడు, ఇంత గొప్ప రాజుకు భూలోకంలో ఆయన లాగా ఆయనకు స్థలము లేదంతగా చూస్తా ఉన్నాం. అయితే ప్రభువు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటున్నగా ఆయన పుట్టుకలో ఎంతో విశేషతను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక మాట గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఎందుకు ప్రభు ఈ లోకాన్ని వచ్చాడు అక్కడ మనం చూస్తా ఉన్నాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు జాతులు దేవుడు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయన. ఎందుకు ఈ లోకాన్ని వెళ్ళడం ఒకే ఒక మాటలో తెలియజేస్తా ఉన్నాం. మనమందరము ధర్మశాస్త్రముల కాడి కింద ఉన్నవాడు. ఈ దాస్యపు కాడి నుండి విమోచించడానికి, ఈ పాపపు శిక్ష నుంచి తొలగించడానికి అందుకనే ప్రభువులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది నేను రక్షకుడు పుట్టి ఉన్నాను. అపోస్తలుడైన ప్రభువు అదే విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఆయన దావీదు సంతానంలో పుట్టినన్నాడు, దావీదు గోత్రంలో పుట్టిన ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23 చూస్తే రక్షణ యూదుల నుండే కలుగుతున్నదంటారు. రక్షణ ఏ గోత్రం నుంచి రాలేదు, కానీ యూదా గోత్రం నుంచే సర్వలోకానికి రక్షణ వచ్చింది. రక్షణ యూదుల నుండే కలిగినది. ప్రభువైన యేసుక్రీస్తుల నుండి వచ్చిన రక్షణ, ఆ రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె కుమారుని కనులు తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించును గనక ఆయనకు యేసు పేరు పెట్టుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలని, అంటే చిన్న పుట్టినట్లో స్వీకృయ పుత్రులు అంటే సొంత కుమారుడికి మనల్ని ఆయన ఎన్నిక చేస్తా ఉన్నాడు. అందుకనే రోమపత్రిక మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో మీరు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. ఎలా పడితే ఇక్కడ పైన నిర్వహించారు. ఆయన దావీదు సంతానమును పుట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన మృతులని పునరుత్థానుడైన దేవుని కుమారుడిని ఆయన నిరూపించబడ్డాడు. ఆయన ద్వారానే మేము కృపను అపోస్తలులను పొంది ఉన్నాం. మీరులో వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడి ఉన్నారన్నారు. ఇది మన యొక్క ధన్యత ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనం ఏమి చేయబడ్డామంటే మనం క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆ ప్రియ రక్షకుని ద్వారా ఆయన ఈ లోకములో జీవించి 33వ సంవత్సరం జీవించి చివరి 3వ సంవత్సరంలో అనేక అద్భుతాలు జరిగించిన ఆ ప్రియ ప్రభు ఆయన మన నిమిత్తము ఆయన శిలువ యాగం చేసినట్టే మనం చూస్తా ఉన్నాం. ఆయన శిలువ యొక్క మునుపు ఇదిగో మందిరంలోనికి దేవాలయంలోనికి వెలుచుండగా అక్కడ ఖర్జూర మొట్టలు చేరబెట్టుకొని ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించుకుని వెలుచుండగా ఓసన్న జీవము వారు జయధ్వనులు ఆయనకు చేశారు. అదే ప్రజలు ఆ కబ్బాత స్థలమును ఏమన్నారంటే
అతని శిలవేమో శిలవేము, సంహరించుము సంహరించుము. కొంతకాలం ముందే వారు దావీదు కుమారునికి జయకీర్తన పడిన వారే ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగించబడినప్పుడు పిలాతు ఎదుట ఆ తర్వాత స్థలములో నిలబడినప్పుడు ఆయనకు తీర్పు విధిస్తున్నప్పుడు వారన్న మాట ఏంటంటే, ఆ జయకరం చేసిన ఆ ప్రజలే, ఆయన బలపరిచిన ఆ ప్రజలు అక్కడ ఇతని సంహరించుము సంహరించుము, శిలువవేము శిలువ అని ఆయన కేకలు వేసినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు వారు తృణీకరించారు. ఆయన తృణీకరించిన వారుగా పిలువబడ్డారు. మహాదేవుడు రక్షకుడు యూదులకు రాజుగా ఆయన ఉన్నవాడు. పిలాతు అన్నాడు, ఇదిగో నీ రాజును విడిపించబోరుచున్నాడు, నాకు బరాబ్బనే విడుదల చేయి. మాకు బరాబ్బనే ఆ బందిపోటు దొంగేలా కావాలి, ఈ యూదుల రాజు మాకు ఉంటే వారు నిరాకరించారు, ప్రభువును తృణీకరించారు, ప్రభువును వారు విసర్జించినట్టుగా చూస్తామన్నా. అయితే ప్రభువు యేసుక్రీస్తు ఆయన మన నిమిత్తము సమస్తమును సహించిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సొంత వారు మనం తృణీకరించబడ్డాడు. యెషయా గ్రంథం 53వ చూస్తే యెషయా భక్తుడు ఆయన యొక్క శిలువ ఆ యాత్రను వర్ణిస్తూ ఆయన రాసిన మాటలంటే, మనమందరినీ మనుషుల చేత నిరాకరించిన వారిగా తృణీకరించిన వారిని మనము వీక్షించమన్నాం. కళ్ళు కూడా కలుపుకొని మాట్లాడుతున్న ఆ మాట యెషయా గ్రంథం 53లో ఆ ప్రవక్త రాస్తూ ప్రవక్త శిలువ శ్రమలను ఆయన రాస్తున్న మాట ఏంటంటే, ఆయన ఎండిన భూమిలో లేత మొక్కలే ఆయన మనుషాడు, ఆయనకు సమూహమైనను సొగసేను లేదు. మనము ఆయనను చూసి అపేక్షించినట్టుగా ఆయనకు సమస్యమని ఏమాత్రం లేదు. ఆయన మనుషులను నిరాకరించబడినవాడుగా, మనుషులను తిరస్కరించబడినవాడుగా, ఆయన విసర్జింపబడిన వాడుగా, ఆయన రచన క్రాంతుడిని మనం అతన్ని వీక్షితమన్నారు. మన అతిక్రమములను బట్టి అయినా గాయపరచబడ్డాడు, మన పురుషుల బట్టి అయినా నలుపెట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. ఇంకో అందరి దోషములు యెహోవా అతని మీద మోపెను. ఆయన బాధించబడి నోరు తెరవలేదు, ఆయన తృణీకరించబడిన వాడులను వాటితో కేవలం దొరుకుతున్నవని ఆయన మౌనము వహించాడు. ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన మొత్తపడేవాడుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడంతాడు 9వ సజీవుల భూమిలో నుంచి అతన్ని పూడ్చిపెట్టబడినట్టుగా చూస్తా ఉన్నాం. ఆయన మరణాన్ని చేసే అర్థమన్నాడు. ఆయన మరణాన్ని గురించి అక్కడ అంటా ఉన్నాడు. 53 వస్తున్నారు. అన్యాయపు పూర్తి జరిగిన వాడు అతడు పడిపోయాడము. అతడు మన జనుల అతిక్రమమును బట్టి మొత్తముల కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. ఆయన మరణాన్ని గురించి రాస్తా ఉన్నాడు. ఆయన సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. మన యేసుక్రీస్తు మరణాన్ని గురించి అక్కడ తెలియజేస్తాము. ఆయన పుట్టుక దావీదు వంశం నుంచి వచ్చాడు. ఆయన సర్వమానవ రక్షణ కొరకే ఆయన కలవలసినలో మరణించాడు. గంట 4 మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రముల శాపము నుండి ఆయన విమోచించడానికి ఆయన కలవరి సెలవు మన కొరకే మరణించినట్టుగా చూస్తాం. ఆయన ధర్మశాస్త్రములకు లోబడ్డాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పాపము చేసిన వారికి తప్పక శిక్ష విధించాలన్నాడు. ధర్మశాస్త్రం అదే చెప్తా ఉంది. ధర్మశాస్త్రం మన మీద నిలబెట్టినప్పుడు, మనకు వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం మనల్ని దోషిగా నిలబెట్టినట్టుగా ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, పాపం వల్ల వచ్చే జీవితము మరణమన్నారు. ఆ మరణము తప్పక అనుభవించాలి. 9:15 చూస్తా ఉన్నాం. మరణ శాస్త్రములు రాసిన వాడు మరణించుట ఆవశ్యకమన్నాడు. అతను మరణించితే తప్ప అది ఎప్పుడైనా చేయగా అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణ శాస్త్రం రాశాడు. ఆ మరణ శాస్త్రం రద్దు చేయాలంటే ఆయన తప్పక మరణించాడు. అందుకే ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం శిక్ష ఆయన మీద పడగా ఆయన కలవలసినట్టుగా చూస్తాడు. ధర్మశాస్త్రములకు లోబడతాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షను ఆయన అనుభవించాడు. గంటపట్టుగా మొదటి అదే మనం చూస్తా ఉంటాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలగడానికి క్రీస్తు వీరు కొరకు శాపమని
క్రీస్తు కొరకు శాపమై ధర్మశాస్త్రంలో విమోచించడానికి ఆయన శిలువలో వేలాడబడ్డాడు. మన కొరకు శాపగ్రస్తుడిగా శాపగ్రాహిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కలువరి శిలువలో మన కొరకు మరణాన్ని అనుభవించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆ మాటని అపోస్తలులు తెలియజేస్తూ మీరు ఆయనను జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఆయన తాళేడు సంతానంలో పుట్టి మృతుల రోజులకు లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈనాడు ప్రభుత్వంలో ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే మన ప్రభు సజీవుడు, ఆయన మరణాన్ని తిరిగి లేచిన వాడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, మరణం ఆయన బంధించుట అసాధ్యం ఉన్నాడు, మరణాన్ని ఓడించిన వాడు, మరణము పొరుగును మించిన వాడు, మరణాన్ని నిరర్ధకం చేసిన వాడు, మరణమును జీవమును ఆయన మరణాన్ని జయించి జీవమును అక్షేత్రుల స్వార్థ వెలుగులోనికి తెచ్చినన్నారు. ఇదే పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఒక మాట మొదటి అధ్యాయంలో తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 9-10 మనం చదివితే 9-10 తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 9-10 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవనంలో అక్షర స్వార్థంలోనికి వెలుగులోనికి తెచ్చినన్నారు. మనం ప్రభువు క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు. ఈ లేఖనాలను చదువుతామంటే దేవుని యొక్క అనాదికాల సంకల్పం మనకు తెలియని రక్షణ. మనం ఈ లోకములకు రాకములకు 2023 సంవత్సరాల క్రితము ఈ గొప్ప రక్షణ ప్రభువు క్రీస్తు ఈ లోకాన్ని తీసుకొని వచ్చాడు. తన ప్రయత్నం ద్వారా కలిగించాడు. తన అనాదికాల సంకల్పాన్ని, తన కృపను ఆయన రక్షణను ప్రత్యక్షపరిచాడు. ఆ రక్షణ ఈ లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని నిరర్ధకము చేశాడు. ఇప్పుడు మరణం అంటే బయలుదేరవలసిన అవసరము లేదు. ఒకప్పుడు మరణము ద్వారా సర్వమానవాన్ని పరిపాలన చేసిన మరణము ఇప్పుడు 2:14 మనం చూస్తా ఉన్నాం. మరణం యొక్క బలము కలవాలన్నాడు. మరణ భయమున్నది, మరణ దాస్యమున్నది, మరణం యొక్క బలమున్నది. ఈ మూడింటిని ఓడించిన వాడు ఒకవేళ యేసుక్రీస్తు. అందుకే ఆయన మరణాన్ని నిరర్ధకము చేశారు. అంటే దానికి అర్థం లేకుండా ఆయన తీసివేశారు. ఆయన అర్థం లేకుండా తీసివేశారు. యెషయా గ్రంథం 25:7 చూస్తే ఆయన మరణాన్ని మృంగివేశాడు. ఓ మరణమా నువ్వు ముళ్ళెక్కడ, ఓ మరణమా నువ్వు విజయనెక్కడని మరణము బంధించాలని చూసింది. కానీ బంధించలేక పోయింది. మరణమును బంధించిన అసాధ్యమని మనం చూస్తా ఉన్నాం. ప్రభు మరణాన్ని ఓడించాడు. ప్రభు మరణాన్ని నిరర్ధకం చేశాడు. జీవమును అక్షయతను స్వార్థ వెలుగులోనికి తెచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము గొప్ప రక్షణ భాగ్యం మనకు ఇచ్చాడు. ఆయన మరణం నుంచి జీవంలోకి మనము దాటించాడు. అదే విషయాన్ని అపోస్తలులకు చేస్తూ ఆయన అంటా ఉన్నాడు, దావీదు సంతానమును బట్టి మృతులలో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన మృతులలో తిరిగి లేచిన వాడు. ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేసుకుంటుండగా ఆనాడు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. సలోములు మరియు కొందరు వెళ్ళారు ఉదయకాలంలో. అక్కడ దేవుడు కనపడి వల్ల మీరు సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేదు, ఆయన చెప్పులు తిరిగి లేచారు. ఇందులో వెంబడి వెళ్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ లేదు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచిన వాడు. ప్రభు అంటా ఉన్నాడు ప్రకటన ప్రజల్లో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించున్నాను. ఇప్పుడు మృతుల రైతులు కానీ ఇక యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరణకు చేయించి తిరిగి లేచిన వాడు. ఏమిటంటే మనం చూస్తాం, ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన తప్పగా భూమిని చూస్తానన్నాడు. అలా అయితే ప్రభు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఆయన యొక్క పుట్టుకను, ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన పునరుత్థానంలో ద్వారములను కలిగిన మేలును జ్ఞాపకం చేసుకుని, తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మైక్ తీసుకోండి.